ఫాదర్ స్టోరీకి రెండింటి మధ్యలో నలిగిపోతూ ఉంటాడు అన్న. ఓకే ఓకే నువ్వు నలిగిపోతుంటావు బాగా. నన్ను మామూలు నలపరన్న పచ్చడి రోటి పచ్చడి ఇంకేమన్నా 4-5 పచ్చళ్ళు వేసి ఊరగాయ పెట్టి జాడీలో పెట్టి నలిపి పిసికి బయటికి తీసి ఆ దండె పైన ఆరేసేస్తారన్న. అలా ఉంటుంది గారు. వెరీ గుడ్. సో ఆ ఇన్నోసెన్స్ అనేది పక్కా పనిచేస్తుంది. సో ఇప్పుడు ఆ సినిమా ఉంది కదా లాయర్ సినిమాలో పెద్ద డైలాగ్ ఎల్ఎల్బి, అలాంటి డైలాగ్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేసే సినిమాలో? ఇది కంప్లీట్ డిఫరెంట్. ఇది కంప్లీట్ పొడి పొడి డైలాగ్. సెటిల్గా ఉంటుంది క్యారెక్టర్ మొత్తం సెటిల్గా ఉంటుంది. నీతో సెటిల్ అయిపోతాడు. మీ బ్లెస్సింగ్స్. ప్రయత్నం జరగాలి. నీలో ఉన్నది గొప్పతనం ఏంటంటే ఒకటే స్లాబ్ స్టాక్గా వెళ్ళిపోకుండా ఇది డిఫరెంట్గా ఉంటుంది. అది ట్రై చేయడం చాలా గట్స్తో కూడుకున్న విషయం. అట్ ద సేమ్ టైం రాజుగారితో ఒప్పించి ఎస్విసి నుంచి రిలీజ్ చేయడం అనేది నాకు తెలిసి 150% సక్సెస్ అయిపోయింది సినిమా. థ్యాంక్ యూ. సో ఐ హోప్ డెఫినెట్గా నువ్వు సక్సెస్ అవుతాడాలి. కాకపోతే పాజిటివ్ మాట్లాడుకున్నాం, నెగిటివ్స్ కూడా మాట్లాడుకుందాం మనం ఈ సినిమాలో. సో మీకు ఈ సినిమాలో బాగా నెగిటివ్ అనిపించింది. మనోడు ఎలాగా నెగిటివే, నేను తినేస్తాడు, అది చెయ్యి ఇది చెయ్యి అది చెయ్యి ఇది అది ఇది అని. సో ఏది మీరు కొన్ని ఇలా అనుకున్నాం బెటర్ వేలో అలా వెళ్ళింది అనుకునే పాయింట్స్ ఏమైనా ఉన్నాయి? మలేషియాలో చిన్న ఇన్సిడెంట్ జరిగింది, అది అన్నది. ఇప్పుడు మలేషియా షూటింగ్ ఫస్ట్ నుంచి మాకు అన్న ఫారిన్ షూటింగ్ ఉంది ఆస్ట్రేలియా. అలా స్వాతి ముత్యం సినిమాలో ఉద్యోగం కోసం కమలాసన్ గారు తిరుగుతుంటారు సోమయాజు. అలా ఆస్ట్రేలియా సరే ఆస్ట్రేలియా పోతున్నాం కదా, సరే ఓకే అన్నా దుబాయ్. ఏరా ఏం దుబాయ్ అంటే ఆస్ట్రేలియా బడ్జెట్ సరిపోవట్లేదన్నా అన్నాడు. సరే అన్నా సరే కాంప్రమైజ్ చేస్తా అన్నా దుబాయ్. సరే దుబాయ్ బాయ్ 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 అన్నాడు. సెట్కి వచ్చావు. దుబాయ్ బాయ్ అన్నా మలేషియా ఆస్ట్రేలియా నుంచి దుబాయ్ నుంచి మలేషియా. ఎందుకు అన్న బడ్జెట్ కొంచెం సహకరించలేదు. సరే ఓకే చివరికి మలేషియా సరే చివరికి గోవా అంటాడు, భయపడ్డా. చివరికి ఆన్లైన్ వీసా ఉందన్న మలేషియాకి వెళ్ళిపోతుందని మలేషియాకి తీసుకెళ్ళాడు. దిగిన వెంటనే అన్న 40 డిగ్రీలు అన్నాయండ. 40 డిగ్రీలు అలా కనపడింది. ఆ రోజు నుంచి 3 రోజులు రోడ్ల పైన డ్యాన్స్ వెళ్ళా. పైగా బ్లాక్ షర్టు బ్లాక్ ప్యాంటు. నా వల్ల కాదు అన్నా, నీకు దండం పెడితే వేసేయన్నా అని రాత్రి పోలు బయట తరగతి. అన్న మలేషియా వచ్చామన్నా, పెరిగిపోయిందన్నా భోజనాల ఖర్చు ట్రావెల్ ఖర్చు అని. అసలు మామూలు ప్రొడక్షన్ మేనేజర్ ఇంకా అక్కడ డైరెక్టర్ మర్చిపోయింది. సాంగు ఇతను కష్టపడితే సాంగ్ అవుద్ది అలా అన్నాడు. సరే ఓకే నీకోసం కష్టపడతాడు. సర్టిఫికేట్ ఒకసారి మలేషియా అంతా తిరిగా, ఎండకు అలవాటు అవడానికి. నిజంగా సర్టిఫికేట్ తిరిగా, ఎండకు ఎదురెళ్ళా. సరే చేద్దాం మనోడు కూడా కష్టపడతాడు. సరే ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఒకనొక సందర్భంలో రకరకాల చోట్ల తీసుకెళ్తున్నాడు. అన్న మాదే మలేషియా, మా నాయనే కట్టింది బిల్డింగ్లంతా, ఇక్కడ పర్మిషన్ వేసే అంటాడు. ఇలా ఒకనొక సందర్భంలో మలేషియా ఒక పార్లమెంట్ లాంటిది ఒక ప్లేస్ ఉంది అన్న, ఇది కూడా మంది వేసే అన్నాడు. సరే అని చెప్పి నేను నా మాట ఒక చోట ఆడ రిస్ట్రిక్షన్ ఉన్న ఏరియా నా పాటుగా డ్యాన్స్ పెట్టే ముందేసి సాంగ్ ఆన్ చేయమను, నేను వేసుకుంటాను నేను. అది పెళ్ళి కానీ ప్రసాద్ అని ఇంతవరకు 1 2 3 వినపడుతున్నా. కాసేపటికి వినపల్లా తిరిగి ఊరు లేరట్లా. అరే ఏంట్రా ఏమైపోయినా అని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టాడు. పోలీస్ స్టేషన్కి అక్కడ పిక్ పాకెట్లా ఉన్నాడు అన్న. కెమెరాలకి ఎత్తుకెళ్ళిపోయారు. పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉందో నాకు తెలియదు కదన్నా. మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు, మొత్తం యూనిట్ అంతా. అదేమన్నా సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. ఇతన్ని పోలీస్ స్టేషన్ నుంచి తీసుకురావడం అన్న తల ప్రాణం తోకొచ్చిందన్న. వాళ్ళు ఇంకోటి అంటే కావాలని వాళ్ళు ఏదో మలేషియన్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. ఈయన నీదే అన్నావు కదరా, బిల్డింగ్ మీ నాన్న కట్టాడన్నావు కదరా, మాట్లాడరా మలేషియన్ లాంగ్వేజ్ రాదు. ఇంకా ఆ రకంగా ఆ రోజు అంతా రాత్రి పోలీస్ స్టేషన్ పొద్దున్న 3 గంటలకు బయటకు తీసుకొచ్చి అమ్మాయి అలా వెళ్ళాం. పొద్దున్న షూటింగ్ అంటే అన్న మళ్ళీ వాళ్ళే ఇచ్చారు నా పర్మిషన్, అక్కడ ఇచ్చట మనం అన్నాడు. ఎందుకంటే రాత్రి స్టేషన్లో పర్మిషన్ లాక్కున్నాడు మళ్ళీ. సో అలా ఆ ఇన్సిడెంట్ నిజంగా తర్వాత తలుచుకున్న అప్పుడు సిచ్యువేషన్ సీరియస్ కానీ తలుచుకున్న తర్వాత పడి నవ్వు. సో అలా జరిగింది ఆ ఇన్సిడెంట్. సో ఆస్ట్రేలియా, దుబాయ్, మలేషియా, గోవా అనేలోకి మలేషియాకి తీసుకెళ్ళాడు. చివరికి ఆడ కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది అన్న. అలా గోవా అయితే మిలిటరీ వచ్చింది, వాళ్ళు నేవీ మిలిటరీ కూడా కాదు, సముద్రం కలిపేసేవాళ్ళు. అలా జరిగింది కొట్టు. నీకు పాస్పోర్ట్లోనే సార్ మలేషియా తీసుకెళ్తారా? మంచి డిమాండ్ ఉంది కొత్త జైల్లో కొట్టుకోవచ్చు అలా. వీళ్ళకైతే శుక్రవారం అరెస్ట్ చేసి సోమవారం తీసుకెళ్తారు, శనివారం ఆదివారం సెలవు అక్కడ. కాబట్టి సో హీరోయిన్